జన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భవన నిర్మాణ కార్మిక సంఘం భూమిపులే భవన్లో ఈరోజు బీడీ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో 11 సంవత్సరాల పరిపాలన క్రమంలో ఈ యొక్క కార్మిక 44 చట్టాలను 29 కోట్లుగా కుదించి 4 కోట్లు చేయడం జరిగింది. ప్రధానంగా 29 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లను కుదించిన చట్టాలు ఇలా అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి 44 చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యం నడ్డి విరిచి సాధించుకున్నటువంటి చట్టాలను ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా కార్మిక చట్టాలను మొత్తం కుదించి 4 కోట్లుగా చేయడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం మోడీని, ఇలా మీరు పెట్టినటువంటి చట్టాలు ఇవి కాదు, అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే కనీస వేతనాల చట్టాలు ఇలా అవి ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది ఇలా టాటా, అంబానీ, అదానీలకు పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తూ ఇలా కార్మిక చట్టాలను ఇలా వారికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 10 విధానం, 8 గంటల పని విధానం, కార్మికులకు కూలీ రేట్లు పెరిగే చట్టాలను పూర్తిగా అవిటను రద్దు చేసి కార్మికుల యొక్క 14-13 గంటల పని విధానానికి చట్టాలు తీసుకొచ్చడం జరుగుతూ ఉంది. ఇలా మేము అడుగుతా ఉన్నాం మోడీ ప్రభుత్వాన్ని, ఇలా ఈ యొక్క కనీస వేతనాల చట్టాలను ప్రభుత్వ రంగంలో అమలు చేసి కార్మిక 44 చట్టాలను పూర్తిగా ఇలా కార్మికులకు అనుకూల చట్టాలను అమలు చేయని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఈ మే 20న జరిగే సమ్మె తర్వాత కూడా ఈ రద్దు చేయని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా బీడీ పరిశ్రమ మీద పుర్రె గుర్తుపెట్టి సిగరెట్ ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తూ ఇలా బడాబాబులకు కొమ్ము కాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా BSI, PF చట్టాలను అమలు చేయక ఇలా GST తీసుకొచ్చి కార్మికులకు ఇలా కనీస పెన్షన్ మీరు ఇస్తాను 6,000 పెన్షన్ ఇవ్వక కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే కనీస పెన్షన్ 6,000 రూపాయలు అమలు చేసి కార్మికులకు ఇలా వాళ్ళకు మజూరుకు తగ్గట్టు వేతనాలు చెల్లించిన వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా బీడీ కార్మికుల సందర్భంగా అదేవిధంగా AITC జిల్లా సెక్రటరీగా ఈ సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.